సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ ప్రభు గారు. సో ప్రభు గారు, ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇవాళ మార్కెట్ లో బాగుంది, లాభాల జైత్ర యాత్ర నడిచింది. ఇవాళ 12th నవంబర్ వెడ్నెస్డే మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాము. నిఫ్టీ విషయానికి వస్తే 180 పాయింట్ల లాభంతో 25,875 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 595 పాయింట్ల లాభంతో 84,466 వద్ద క్లోజ్ అయింది. సార్, ఇవాళ సెన్సెక్స్ ఒక టైంలో మధ్యాహ్నం 12:30 1 గంట ఆ టైంలో ఆల్మోస్ట్ 700 పాయింట్లకు కూడా ఇవాళ సెన్సెక్స్ వెళ్ళడం జరిగింది. సో ఏంటంటారు, ఇవాళ మార్కెట్లో లాభాల జైత్ర యాత్రకు ఎటువంటి కారణాలు దోహదపడ్డాయి అంటారు? బుల్ రంకెలు వేస్తుంది అనుకోవచ్చా? బుల్ వీరంగం సృష్టించబోతుందా త్వరలో మార్కెట్లలో? అవునండి, మరి లాస్ట్ ఇయర్ చూసాం కదా, బుల్ సైలెంట్ అయింది. సో ఇన్వెస్టర్ అందరికి హుషారు లేదు. ఇప్పుడు ఉత్తేజం వస్తుంది జనాల్లో, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనేది. ఎందుకంటే 80 years 70 years ఏజ్ వాళ్ళని కూడా చూశాను. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించుకొని డెట్ లో పెట్టేవాళ్ళు ఇదివరకు. బట్ పర్సెంటేజ్ ఆఫ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ 70 years వాళ్ళు కూడా ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు అంటే 30 years జనరల్ గా 100 - 70 అంటే ఆ పర్సెంటేజ్ పెడతారు కదా. 80 years వాళ్ళు కూడా ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అంటే మార్కెట్ మీద అందరికి నమ్మకం వస్తుంది, ఇక్కడ నుంచి పెరగచ్చు, పారామీటర్స్ అన్ని పాజిటివ్ గా మారుతున్నాయి. ఇప్పుడు అందుకనే మీరు అన్నట్టు రంకేస్తున్నట్టే. ఇంకా ఉందా అంటే ఇంకా క్వశ్చన్ ఇంకా ఎక్కువ ఉంది. ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన ఎప్పుడైనా సరే కన్సల్టేషన్ ఫేజ్ లో లాంగ్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ రిజల్ట్ బ్రేక్అవుట్ విపరీతంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అదే చూడబోతున్నాం మనం. సో డెఫినెట్ గా ఇంకా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఎందుకు ఇవాళ మార్కెట్ చూద్దాం ఎందుకు అంత పెరుగుతుందంటే, పాజిటివ్ దాన్ని అన్ని 1 by 1 రాకుండా ఒకేసారి 1 by 1 వచ్చేస్తున్నాయి. సో ది మెయిన్ దానివల్ల అంటే యుఎస్ ట్రేడ్ డీల్ అయిపోతుంది. అసలు నేనే అంటే ఐఎమ్ గెటింగ్ క్లోజర్ టు దట్ అని ఆయనే చెప్పారు, ట్రంప్ గారే చెప్పారు. సో అతి తొందరలో ఎప్పుడైనా కావచ్చు, ఇవాళ నైట్ కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. అంటే ఈ నవంబర్ సిరీస్ కానీ డిసెంబర్ సిరీస్ కానీ ఎనీ డే అవుట్పుట్ విల్ కమ్ జరిగిందని. అది ఎంత జరిగింది, 50% ని 25 చేశారా 15 చేశారా అనేది ముఖ్యం. దాన్ని బట్టి ఇంకా డెప్త్ ఉంటుంది. సో ముందైతే పాజిటివ్ న్యూస్ వచ్చినట్టు. మొన్నటిదాకా మనం ఎంత ఇబ్బంది పడ్డాం, 50% ట్యాక్స్ అని, లేకపోతే మన వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు. సో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నట్టు డెఫినెట్ గా. అంటే మెయిన్ ట్రేడ్ డీల్ కుదురుతుంది కాబట్టి మార్కెట్ పాజిటివ్, ఇన్వెస్టర్స్ పాజిటివ్ తీసుకున్నారు. సో అక్కడి నుంచి కొంచెం పాజిటివ్ వైపు వచ్చినట్టు లెక్క. నెక్స్ట్ బీహార్ ఎలక్షన్స్, ఎగ్జిట్ పోల్స్ అందరూ బీహార్ ఇచ్చారు బీజేపీకి ఫేవర్. లాస్ట్ టైమ్ 75-74, ఆర్జేడీ 75, బీజేపీకి 74. సో ఈసారి బీజేపీకి 120 నుంచి 130 దాకా అబోవ్ రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో డెఫినెట్ గా అందుకనే మార్కెట్ కూడా పాజిటివ్ తీసుకుంది అనుకోవచ్చు. ఎందుకంటే రన్నింగ్ గవర్నమెంట్ కి సపోర్ట్ వచ్చినప్పుడు, వన్ స్టేట్ ఎలక్షన్స్ మీన్స్ డజంట్ మీనింగ్ ఎనీథింగ్. ఒక స్టేట్ ఒకవేళ రాకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు గవర్నమెంట్ కి. గవర్నమెంట్ మంచిగానే ఉంది కదా, వాళ్ళు చేసే పనులు కూడా స్కామ్లు ఏం లేవు. కానీ దీని ఎఫెక్ట్ పడుతుంది కదా ఎక్కువ. సో డెఫినెట్ గా ఆ పాజిటివ్ వైబ్స్ అనేది కంటిన్యూ అవ్వాలంటే పాజిటివ్ వచ్చింది కాబట్టి దాన్ని తీసుకుంటుంది. సో అది కొంచెం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్, యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ ఎండ్ అయిపోయింది. ఆయనే చెప్పారు, డిక్లేర్ చేసుకున్నారు. ఎందుకంటే $1 trillion అబోవ్ దే ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్. సో వాళ్ళకి గోల్డ్ రిజర్వ్స్ కూడా పెరిగినాయి, వాళ్ళకున్న గోల్డ్ రిజర్వ్స్ కూడా పెరిగినాయి. అపోనెంట్ పార్టీ కూడా యాక్సెప్ట్ చేస్తే డెట్ నుంచి ఊరికనే రావచ్చు. ఆయన ఏమన్నారు, నేను బిట్ కాయిన్ నుంచి డెట్ క్లియర్ చేస్తాను, ఈ కట్టేది ఎవ్రీ ఇయర్ నేను కట్టేది బిట్ కాయిన్ నుంచి కడతానని చెప్పాడు ఆయన. సో ఏదేమైనా వాళ్ళందరినీ కూల్ చేసినట్టు, అపోనెంట్ పార్టీని కూడా కొంచెం బుజ్జగించినట్టు. సో అయిపోయింది. అది ఒక పాజిటివ్ న్యూస్ జనరల్ గా. అది కొంచెం ఎందుకంటే
షట్ డౌన్ వల్ల చాలా కంపెనీలు ఇబ్బంది పడ్డాయి, లే ఆఫ్స్ కానీ మొత్తం అసలు గవర్నమెంట్ లో కూడా కొన్ని డిపార్ట్మెంట్ పనిచేయవు కదా. సో ఇక కంటిన్యూషన్ 40 days అంటే ఆషామాషి కాదు కదండి. లాస్ట్ 34 ఆయన టర్మ్ లోనే 34 days, ఇది 40 days. ఇట్స్ రికార్డ్. ఆ రికార్డ్ ఇంకా 1 month అవుతుందేమో అని భయం వేసింది. ఇంకో నెల అంటే 2 నెలలు అవుతుంది కదా. సో అవి కొంచెం క్లియర్ అయినాయి డెఫినెట్ గా. ఇక పాజిటివ్ గ్లోబల్ క్యూస్ అన్ని, అంటే ఏషియన్ మార్కెట్స్ లో మాక్సిమం గ్లోబల్ క్యూస్ అన్ని పాజిటివ్ ఉన్నాయి. అంటే 1 by 1 సపోర్ట్ వస్తుంది. జపాన్ మార్కెట్ కానీ, ఈ యుఎస్ మార్కెట్, చైనా మార్కెట్ కానీ, యుఎస్ మార్కెట్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే షట్ డౌన్ ఎత్తేసినాక యుఎస్ మార్కెట్స్ బాగా పెరుగుతున్నాయి. కానీ మనం ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉన్నాం, వాళ్ళు ఆల్ టైమ్ హైకి మించిపోయి 30% నుంచి 40% హైలో ఉన్నారు. వాళ్ళు కరెక్ట్ అయినా పెద్ద ఇది అనిపిస్తుంది. మనం ఇంకా పెరగాల్సిన టైము మనకి టేక్ ఆఫ్ పొజిషన్ లో ఉంది. అందుకే బుల్ మన రంకేసింది అనుకోవచ్చు ఒక రకంగా. సో నెక్స్ట్ ఐటీ షేర్స్ లో మొన్నటిదాకా బయింగ్ లేదు. సో ఇప్పుడు ఐటీ షేర్స్ లో బయింగ్ మొదలైంది. సో ఇండెక్స్ బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ కాబట్టి 20% ఎబో స్టాక్స్ కూడా బాగా పడ్డాయి వాటిల్లో. ఎందుకంటే సెక్టార్స్ ఆర్ సిక్లికల్. సో నెక్స్ట్ భూమ్ లో ఇప్పటి నుంచి వచ్చే మార్కెట్ పెరిగే దాంట్లో ఐటీ సెక్టర్ ముందుండొచ్చా అంటే ముందుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతాయి, రేపు యుఎస్ లో తగ్గుతాయి, మనకు కూడా తగ్గుతాయి. నెక్స్ట్ డిసెంబర్ లో వాళ్ళకు ఉంది 25 కాదు 50 basis తగ్గిస్తారని. అంటే వాళ్ళు బ్యాంక్ పే చేసే ఇంట్రెస్ట్ తగ్గుతాయి కాబట్టి ప్రాఫిట్స్ మార్జిన్స్ పెరుగుతాయి. సో ఐటీ కంపెనీస్ ప్లస్ అవుతుంది. సో ఇది పాజిటివ్ అనమాట. ప్లస్ విక్స్ వాలటాలిటీ ఇండెక్స్ తగ్గింది. మెయిన్ మనకి మార్కెట్ ట్రెండ్ కూడా, అంటే వాల్యూమ్స్, దాన్ని ఆప్షన్స్ వాల్యూమ్స్ బట్టి చూసినా వాలటాలిటీ ఎప్పుడు తగ్గుతుంది, అన్సర్టనిటీ నుంచి సర్టనిటీకి వచ్చినప్పుడు వాలటాలిటీ విక్స్ తగ్గుతుంది. సో అది కూడా పాజిటివ్ పాయింట్ తీసుకోవచ్చు. ఇవన్నీ కలగలుపుకొని మార్కెట్కి శుభ సూచకం, సంకేతాలు బాగా పాజిటివ్ ఇస్తున్నాయి. నెక్స్ట్ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఇచ్చినట్టు 29,000 వెళ్ళొచ్చా అంటే 29,000 దాటి వెళ్ళొచ్చు అంట నేను. సో ప్రభు గారు, ఏంటి మార్కెట్ టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అండ్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇంకా ఎంతవరకు తీసుకోవచ్చు ఈ వీక్ అంతా కూడా? 25,650 2 times టచ్ అయ్యి వెనక్కి వచ్చింది. మళ్ళీ నిన్న 25,700 అబోవ్ క్లోజ్ అయింది. యావరేజ్ తీసుకునేదానికి 25,694 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ చూస్తే అబోవ్ ఉంది. సో నెక్స్ట్ మనకి 2 times నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడండి? 26,100. అక్కడ కూడా 2 times దాదాపుగా ఫస్ట్ టైం 26,100 దాటింది, సెకండ్ టైం 26,098, 94 దాకా వచ్చి మళ్ళీ పడిపోయింది. సో ఎప్పుడైనా సరే ఏదైనా రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ లెవెల్స్ కానీ కంటిన్యూస్ గా హిట్ చేస్తున్నప్పుడు అది కొంచెం వీక్ అవుతుంది. ఆ వీక్ అయి దాన్ని క్రాస్ అయిందా నెక్స్ట్ ఆల్ టైమ్ హై 26,277, అంటే 26,500 వరకు వెళ్ళొచ్చా అంటే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో డౌన్ సైడ్ తీసుకుంటే మీకు 25,100 to 26,100 1000 పాయింట్స్ తీసుకోవచ్చు. సో ఈ 26,100 క్రాస్ అయిందా మనకి ఫ్రెష్ ఆల్ టైమ్ హై, డౌటే లేదు. ఎందుకంటే మెయిన్ డౌన్ సైడ్ తీసుకునే వాళ్ళకి 25,100 లీస్ట్ 24,900 ఈ లెవెల్స్ కట్ కాకూడదు. ఈ లెవెల్స్ కట్ అయినప్పుడు కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి. ఏదేమైనా యుఎస్ మార్కెట్స్ పడ్డట్టు మన మార్కెట్ పడట్లా. ఒకవేళ 1 day పడినా నెక్స్ట్ డే లభిస్తుంది కంటిన్యూస్ గా. లాస్ట్ 3-4 days చూసాం కదా, కంటిన్యూస్ గా ఉంది కాబట్టి. సో డెఫినెట్ గా అంటే ట్రెండ్ పాజిటివ్ ఉంది, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒక చిన్న ఇన్వెస్టర్స్ కి ఒక చిన్న ఇది చెప్పాలి. ఎందుకంటే 2024 ఎలక్షన్స్ చూసాం, ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీకి 300 వస్తాయి, 300 పైన వస్తాయని చెప్పారు. ఒక్కొక్కసారి ఎగ్జిట్ పోల్స్ రివర్స్ అవుతాయి. ఒకవేళ సపోజ్ ఏదన్నా పొరపాటున, ఎందుకంటే ట్రెండ్ బాగానే ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, వస్తుందనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఫర్ సపోజ్ ఏదన్నా అయితే 5 to 7% మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడండి? 14th రిజల్ట్స్ వచ్చినాక. సో అది కనుక రివర్స్ అయితే, అందుకని ఇన్వెస్టర్స్ కి నేనేం చెప్తానంటే ట్రెండ్ పాజిటివ్ ఉంది, రేపు 13th, ఎల్లుండి 14th. సో రేపు సాయంత్రం 3:30 లోపల ప్రాఫిట్స్ ఉన్నాయని బుక్ చేసుకోవటం మంచిది అంటాను. ఎందుకంటే ఒకవేళ 14th ఏదైనా రివర్స్ అయినా ఇన్స్టెంట్ గా మళ్ళీ ట్రెండ్ పాజిటివ్ ఉంది అంటే రీట్రేస్మెంట్ అనుకోవచ్చు, ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, రీట్రేస్మెంట్ అనుకోవచ్చు. అందుకని రేపు సాయంత్రం పొజిషన్స్ ప్రాఫిట్స్ లో ఉన్నాయి క్లియర్ చేసుకొని మళ్ళీ అది 5 to 7% ఏదైనా రీట్రేస్మెంట్ అయితే కొనుక్కోవచ్చు. లేదా మళ్ళీ తర్వాత మార్కెట్ ట్రెండ్ సేమ్ కంటిన్యూస్ వచ్చింది అనుకోండి, తర్వాత మళ్ళీ పడకుండా ఉండదు కదా. మార్కెట్ ఎప్పుడు కంటిన్యూస్ గా స్క్రిప్ట్ అయినా కంటిన్యూస్ అప్ ఉండదు, కంటిన్యూస్ డౌన్ ఉండదు. సర్వసాధారణ రీట్రేస్మెంట్ అనేది, ప్రాఫిట్ బుకింగ్ అనేది. సో డెఫినెట్ గా మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మనం కొనుక్కోవచ్చు. అదే ట్రెండింగ్ పాజిటివ్ లో అంటే కొన్ని స్టాక్స్ ట్రెండింగ్ లో ఆగవు, 150-200 పాయింట్స్ అట్లా పెరిగిపోతూనే ఉంటాయి.
అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఇది కొంచెం కేర్ఫుల్ గా రేపు సాయంత్రం లోపల ఏదన్నా ఉంటే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవటం, కనీసం 50% అన్న బుక్ చేసుకుంటే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఆ 50% అనేది మన కింద కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. సో మరి అంటే ఇప్పుడు అంటే మార్కెట్లకు ఇప్పటి వరకు ఉన్నటువంటి పాజిటివ్ సంకేతాలను దృష్టిలో ఉంచుకొని అటు గ్లోబల్గా ఉన్న పాజిటివ్ న్యూస్ కానీ ఇటు లోకల్గా ఉన్నటువంటి పాజిటివ్ సంకేతాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచి ఒక 6 monthsకో 1 yearకో లాంగ్ టర్మ్కి సంబంధించి ఏమైనా కొన్ని స్టాక్స్ని మన రాడార్లో పెట్టుకోవాలి అంటే సో వాట్ ఆర్ ఆల్ ద ఫేవరబుల్ స్టాక్స్? అంటే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ స్టాక్స్ ఏం చూసారంటే ఫస్ట్ మీకు ఐటీఏ కనబడుతుంది. ఐ ఇండెక్స్ లో ఐటీ స్టాక్స్ ఏమేమి పడ్డాయో నెక్స్ట్ 3 to 4 years కనుక మీరు ఎవరైతే వాటి మీద పెట్టుకుంటే డెఫినెట్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? బ్యాంకింగ్ స్టాక్స్. బ్యాంకింగ్ స్టాక్స్ కి ఇంకా ఫైర్ ఉంది. అది ఎన్పిఎల్ తగ్గుతున్నాయి, సో బ్యాంకింగ్ ప్రాఫిట్స్ మార్జిన్స్ పెరుగుతున్నాయి. సో డెఫినెట్ గా బ్యాంక్ స్టాక్స్ కూడా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. 60,000 వరకు వెళ్ళొచ్చు అంటే బ్యాంక్ నిఫ్టీ 60,000 వెళ్ళే ఛాన్సులు కనపడుతున్నాయి. ఎందుకంటే నిఫ్టీ కనుక 100 points పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 300 points పెరుగుద్ది జనరల్ గా. సో ఇప్పుడు నిఫ్టీ ఆల్ టైమ్ హై అంటున్నాం, అలాంటప్పుడు మరి బ్యాంక్ నిఫ్టీ ఆ రేషియో తీసుకున్నా మీకు 61,000 నుంచి 62,000 రావాలి ఆల్ టైమ్ హై దాటిందంటే. సో కాబట్టి 60,000 వరకు కనీసం 60,000 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ట్రెండింగ్ ఉంది. నేను అనేది ఏదన్నా కొంచెం వచ్చినా ఇన్స్టెంట్ ఇదే కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ అయినా భయపడాల్సిన పని లేదు. ఒకవేళ కంటిన్యూషన్ ఓకే, ఫర్ సపోజ్ ఏదైనా అయినా భయపడాల్సిన పని లేదు. కంటిన్యూషన్ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. నిన్న మొన్న చూసాం కదా, 1 day అప్ 1 day డౌన్, 1 day అప్ 1 day డౌన్, ద సేమ్ థింగ్ హ్యాపెన్స్. అది కూడా ఏదన్నా అయితే 14th అది మళ్ళీ 15th పెరిగే ఛాన్స్లే ఉంటాయి. అందుకే మిగతా అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన పనే లేదు. ఏదన్నా కొంచెం రీట్రేస్మెంట్ అనేది మనం క్యాచ్ చేసుకుంటే మామూలుగా వచ్చే ప్రాఫిట్ కంటే ఇంకొంచెం ఎక్కువ రావచ్చు అని నా ఉద్దేశం. రైట్. మరి రేపటి గురువారంకి మార్కెట్ ఓపెనింగ్ కి ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎటువంటి ట్రేడ్ సెటప్ రెడీగా ఉండాలంటారు? ఇప్పుడు రేపు మార్నింగ్ యుఎస్ మార్కెట్స్ నైట్ బట్టి ఉంటాయి కాబట్టి రేపు కొంచెం గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీని బట్టి గ్యాప్ డౌన్ అయినా ఈవినింగ్ కి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. రేపు కూడా నిన్న 200 points, ఇవాళ 200 points, రేపు కూడా పెరిగే ఛాన్స్ ఉందంటే 200 points పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనం 26,100 దాకా వెళ్ళొచ్చు అనుకున్నాం కదా, ఆ 26,000 దాటి రేపు ఉండొచ్చు. అక్కడ మీకు ఇది అవ్వచ్చు. అంటే 26,100 అబోవ్ క్లోజ్ అయిందా ట్రెండ్ పాజిటివ్ అన్నట్టు. 14th కూడా అనుకూలిస్తే ఇంకా కంటిన్యూషన్ అవుద్ది. లేదు అనుకుంటే ఒక 5 to 7% రీట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ ముందుకెళ్లే ఛాన్స్లే ఉంటాయి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు.